హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వసుంధర శారీ సెంటర్. దీపావళి ముందు హడావిడి మామూలుగా లేదండి. ఐటమ్స్ దిగిపోతూనే ఉన్నాయి కానీ వీడియో చేయడానికి టైం దొరకట్లేదు కాబట్టి కొంచెం డిలే అవుతున్నాయి వీడియోలు, కానీ ఐటమ్ మాత్రం పర్ఫెక్ట్ ఐటమ్ దిగుతున్నాయి. ఇవాళ తీసుకొచ్చింది వచ్చేసి 4D లో సెకండ్ కలర్ అండి. యాక్చువల్ నిన్న ఆ కలర్ మిస్ అయింది మీకు చూపించడం ఆ వీడియోలో, కాబట్టి ఈ వీడియోలో తీసుకొని వచ్చాను. దీని తర్వాత వచ్చేసి ఒక కొత్త ఐటమ్ తీసుకొని వచ్చాను మీకు. ఇందులో వచ్చేసి దీని పేరు వచ్చేసి కాజు కట్లీ. ఇది నేను పెట్టలేదు, కంపెనీ పెట్టిండు. బి కాజు కట్లీ అంటే బి అంటే ఏ తర్వాత వచ్చే బి కాదండి, బి కాజు కట్లీ. సెంటెన్స్ ఫామ్ అవుతుంది, ఆ సెంటెన్స్ వినండి. ఓకే, సో ఇవాళ తీసుకొచ్చిన ఐటమ్ 4Dలా ఈ ఆంటీ కట్టిన చీర చూస్తే మాత్రం అల్టిమేట్ ఫిదా. నేను అంటున్నాను కాదు, ఎందుకంటే ఆ కలర్ కాంబినేషన్, ఆ శారీ లుక్ అట్లుంది. అందుకే ఫస్ట్ ఫోటో తోటి ఆంటీతోటి స్టార్ట్ చేస్తున్నా. ఇవాళ మీరు పర్ఫెక్ట్ గా ఆంటీని చూడవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆంటీ మన పక్కిట్లో లేదు, మన ఎదురుగిట్లో లేదు, కాబట్టి ఏం ఆలోచన అవసరం లేదు. చూసిరు కదా, ఇక్కడ శారీ వచ్చేసి మనకి త్రిబుల్ కలర్ ఉంది. ఎల్లో, హాఫ్ వైట్, 4 కలర్స్, సారీ, ఎల్లో, హాఫ్ వైట్, పింక్ అండ్ వైలెట్. సూపర్ హిట్ కాంబినేషన్. సింగిల్ కలర్ బ్లౌజ్, కాంట్రాస్ట్ అంటే బార్డర్ మ్యాచింగ్ లో బ్లౌజ్ ఇచ్చాడు. కాన్సెప్ట్ మాత్రం సూపర్ గా తెచ్చాడు. ఇది దీని బ్లౌజ్. ఇప్పుడు శారీ చూపించబోతున్నా. శారీ 4 కలర్ మ్యాచింగ్, ఎల్లో, హాఫ్ వైట్, పింక్ అండ్ వైలెట్. సో ఇప్పుడు శారీ ఓపెన్ చేస్తే ఎట్లుంటుందో అది కూడా చూపిస్తా. ఇది దీంతో పళ్ళు అనేది ఏముండదు, హాఫ్ మీటర్ పళ్ళు అనేది ఏముండదు, చిట్ పళ్ళు అనేది ఏముండదు, జస్ట్ రన్నింగ్ శారీ. సో ఇక్కడ వచ్చేసి పళ్ళు అనేది మ్యాటరే కాదండి, ఎందుకంటే పళ్ళు శారీస్ అనేది జనరల్ శారీస్కి వస్తాయి. ఇది డిజైనర్ కలెక్షన్ కాబట్టి దీనికి పళ్ళు అవసరం లేదు. అంటే కొందరిని మనం పేరుతోటే గుర్తుపెడతాం, కొందరినేమో ఇంటి పేరుతో గుర్తుపడతాం. సో దీనికి ఇంటి పేరు అనేది అవసరం లేదనమాట. సో షైన్ అయింది అనమాట. ఇది బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన రవితేజ లెక్క. ఇది ఒక ఫైనల్, ఒక సూపర్ హిట్ అనమాట, అట్లా అనమాట. ఇది దీని బ్లౌజ్ అండి. ఇట్లా చూస్తే కూడా లుక్ అదిరిపోయింది, చాలా అంటే చాలా బాగుంది. ఈ కలర్ కాంబినేషన్ ఉంది, దీంట్లో ఇంకో కలర్ కాంబినేషన్, అది కూడా చూపిస్తా. కరెక్టే కదా, బ్యాక్గ్రౌండ్ లేకుండా రావడం అంటే మామూలు విషయం కాదు. కానీ అది ఇండస్ట్రీనే దున్నుతున్నాడు అంటే ఆయన అదృష్టం కావాలి. ఆ పేరు పెట్టుకున్న అంత సూపర్ స్టార్లేనండి. రవితేజ పేరు పెట్టుకున్న మామూలుగా లేరు అందరు. ఇది సెకండ్ కలర్. ఇది వచ్చేసి ఎల్లో, హాఫ్ వైట్, పింక్ అండ్ డార్క్ పింక్. దీని బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్. ఓకే, సో 2 కలర్స్, 4D ఐటమ్, 910 రూపీస్ ఓన్లీ. ఫస్ట్ ఐటమ్ అయిపోయింది. సెకండ్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం. సెకండ్ ఐటమ్ వచ్చేసి మనకి జిగ్జాగ్ లైన్స్ లో. ఇందులో కూడా ఒక ఆంటీ కట్టుకొని ఉంది, కానీ ఆంటీ కంటే ఎక్కువ శారీ ఫోకస్ ఫోటో అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే శారీ ఉంది, దీని బ్లౌజ్ ఉంది. ఇక్కడ చూస్తే కట్టిన శారీ ఉంది, దీని బ్లౌజ్ ఉంది. కానీ ఆమె బ్లౌజ్ సరిగా చూపిస్తలేదు, పాప ఆమెకు చూపినికి వస్తలేదు. ఏం పర్వాలేదు, మనం చూపిద్దాం, ఆమె చూపిపోయిన పని మనం చేద్దాం. ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ శారీ ఓపెన్ చేసేది వచ్చేసి పింక్ అండి. ఇది యాక్చువల్ ఏంటంటే 2 కలర్ లైన్ క్యాల్కులేటింగ్ లో మనకి జిగ్జాగ్ డిజైన్, సూపర్ హిట్ వెరైటీ. ఇది కూడా బ్లౌజ్ కాన్సెప్ట్ ఐటమే. ఇప్పుడు ఈ మధ్య ట్రెండ్ అయిందంతా బ్లౌజ్ కాన్సెప్ట్ కాబట్టి మనం బ్లౌజ్ కాన్సెప్ట్ ఇంకా పడ్డాం కాబట్టి బ్లౌజ్ కాన్సెప్టే తీసుకొస్తున్నాం. ఇది వచ్చేసి మనకి జిగ్జాగ్ లో జార్జెట్ క్లాత్ అండి. దీని ప్రైస్ వచ్చేసి 520 రూపాయలు. క్వాలిటీ మాత్రం సూపర్ హిట్ ఐటమ్, చాలా బాగుంది. లైట్ వెయిట్ ఉంది, డ్యూరబుల్ ఉంది, వాషబుల్ ఉంది. సింథటిక్ కాబట్టి ఎట్లయినా వాష్ చేసుకోవచ్చు. ఇది స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ వైట్, అంటే వైట్ మీద అనేది బ్లౌజెస్ మారుతుంటాయి. సో శారీ మొత్తం ఇదే జిగ్జాగ్ డిజైన్, ఎక్కడ ఏమాత్రం తేడా ఉండదు. పళ్ళుకి ముళ్ళు వస్తాయి, శారీ మొత్తం జిగ్జాగ్ డిజైన్ వస్తుంది. ఇది క్వాలిటీ వచ్చేసి చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి స్లీవ్స్ కి వర్క్ వచ్చింది, జార్జెట్ మీద సీక్వెన్స్ వర్క్. అది చూసుకోండి ఒకసారి. ఇది బ్లౌజ్. ఓకే, సో ఇది బ్లౌజ్, ఇది శారీ. దీని ప్రైస్ 520. దీని పేరు కాజు కట్లీ. బి కాజు కట్లీ, ఇనిషియల్ బి. దీనికి ఇంటి పేరు ఉందండి, ఇనిషియల్ బి అనమాట. సో ఫస్ట్ మీరు చూసింది వచ్చేసి వైట్ లో ఒక పింక్ కలర్ అయితే, సెకండ్ శారీ వచ్చేసి మనకి వైట్ విత్ బ్లాక్. ఆబ్వియస్లీ అసలు గేమ్ చేంజర్ అంటారు చూడండి, ఆ కలర్. అది గేమ్ చేంజర్ ఎట్లా అవుతుంది అంటే, మీరు ఒక శారీ సెలెక్షన్ చేసుకున్నా కానీ బ్లాక్ రాగానే బ్లాక్ వైపు ఇట్లా అట్రాక్ట్ అయిపోతారు అనమాట. దాన్ని గేమ్ చేంజర్ అంటారు. ఆ లెక్కలో చెప్పిన. ఇది సెకండ్ కలర్. ఇది వచ్చేసి రాయల్ బ్లూ కలర్. యాక్చువల్ ఈ వర్క్ కింద ఒక పేపర్ ఉంటుంది, అందుకే మీకు కలర్ లైట్ గా అనిపిస్తుంది. దీని కలర్ ఇది. ఓకే, సో అది తీసేస్తారు ఆబ్వియస్లీ, దానికి డౌట్ లేదు. ఇది సెకండ్ కలర్, ఇది థర్డ్ కలర్. ఫోర్త్ కలర్ వచ్చేసి మనకి నావీ బ్లూ ఇచ్చాడండి. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది, సూపర్ హిట్. ఇక్కడ మనం మ్యాచింగ్స్ చూడొచ్చు. ఇక్కడ బ్లాక్ అండ్ రెడ్ ఉంది, ఇక్కడ బ్లూ అండ్ పింక్ ఉంది, ఇక్కడ నావీ బ్లూ విత్ పింక్ ఉంది. క్వాలిటీ వచ్చేసి 60 గ్రామ్ జార్జెట్, లైట్ వెయిట్, డ్యూరబుల్, స్లిప్పరీ ఉండదు, చాలా బాగుంటది, నీట్ గా ఉంటది. దీని తర్వాత వచ్చేసి మన రామా గ్రీన్. ఈ రామా గ్రీన్ కూడా సూపర్ కలర్. దీని తర్వాత వచ్చేసి బాటల్ గ్రీన్, ఇది కూడా సూపర్ కలర్. సో ఓవరాల్ గా
1 2 3 4 5 ఈ 5 కలర్స్ కాకుండా మనం ఓపెన్ చేసిన పింక్ ఒకటి, టోటల్ 6 కలర్స్ తోటి ఈ ఐటమ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇదే వైట్ బేస్ లో ఇంకొక డిజైన్ ఉంది, అది కూడా చూపిస్తా చూడండి ఎట్లా ఉంది. అది కూడా తీస్మార్ ఖాన్ లెక్కనే ఉంది, మస్తు ఉంది. అది ఏమో ఫోయిల్ ప్రింట్ లో వచ్చింది, జబర్దస్త్ డిజైన్, చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్ ఇది వైట్ బేస్ కాబట్టి దీని మీద ఏదైనా సూపరే, నేను చెప్పడం కాదు, లుక్ అట్రాక్టివ్ ఉంటుంది. గ్రీన్ ఓపెన్ చేద్దాం. గ్రీన్ అంటే గ్రీన్, ఆల్వేస్ గ్రీన్ సిగ్నల్ అనమాట. వా మస్తు ఉందండి ఇది. యాక్చువల్ ఇక్కడ ఫ్యాబ్రిక్ అనేది ఇది వెయిట్లెస్ వచ్చిందండి, మెటీరియల్ చాలా బాగుంది. ప్రైస్ లో డిఫరెన్స్ ఏం లేదు, రెండు క్వాలిటీలు ఒకటే, రెండు ప్రైస్ ఒకటే, జస్ట్ క్వాలిటీలో తేడా. ఇది వెయిట్లెస్ వచ్చింది, అది 60 గ్రామ్స్ వచ్చింది. 60 గ్రామ్స్ అనేది ఏమో రవ్వగా ఉంటుంది, వెయిట్లెస్ అనేది ఏమో మొత్తం పిండి తడిపినాక పిండిలాగా ఉంటుంది అనమాట, స్మూత్ అనమాట. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే రవ్వకి పిండికి ఉన్న డిఫరెన్స్ ఉంది, రేట్ మాత్రం సేమ్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి డాట్స్ డిజైన్ చాలా అంటే చాలా బాగా ఇచ్చాడు, కాంబినేషన్ చాలా బాగా ఇచ్చాడు. మొత్తం బ్రిక్ డిజైన్ అనమాట, బాక్స్ ఇన్ బాక్స్ డిజైన్. ఇక్కడ మొత్తం బాక్స్ డిజైన్ కంటిన్యూ శారీ మొత్తం ఉంది. ఇక్కడ మీకు స్పెషల్ గా నేను చెప్పేది ఏం లేదు, కానీ ఒక మాట ఏంటంటే బార్డర్ లో అనేది ఇది లైన్ కోటింగ్ అనేది గోల్డ్ ప్రింట్ తోటి ఇచ్చాడు. ఇది ఫోయిల్ ప్రింట్, మధ్యలో వచ్చేసి మొత్తం చిన్న బాక్సెస్, దాంట్లో ఫోయిల్ ప్రింట్. యాజ్ యూజువల్ కంటిన్యూ రన్నింగ్ శారీ మొత్తం అదే డిజైన్, ఎక్కడ ఏ మాత్రం తేడా లేదు. కానీ ఇక్కడ చూడాల్సింది వచ్చేసి దీని బ్లౌజ్. దీనికి వచ్చేసి మనకి స్లీవ్స్ కి వర్క్ ఇచ్చాడు. సూపర్ హిట్ కాంబినేషన్, లేటెస్ట్ వెరైటీ, చాలా అంటే చాలా బాగుంది. అస్సలు ఆలోచించకండి, కడితే మాత్రం సూపర్, ఇక చెప్పే అవసరమే లేదు. ఇది సెకండ్ డిజైన్, దీని ప్రైస్ కూడా 520 రూపాయలు మాత్రమే. ఓకే, ఇప్పుడు దీంట్లో కలర్స్ మనం బాటిల్ గ్రీన్ చూసినాం. సెకండ్ కలర్ వచ్చేసి ఇది జాముని కలర్, చాలా బాగుంది. దీని తర్వాత వచ్చేసి ఇది ఒక బ్రిక్కిష్ మెరూన్ టైప్ లో ఉందండి, కానీ కలర్ మాత్రం అవసరం ఉంది. బా ఇది ఎంత బాగుందండి, మస్టర్డ్, చాలా కొత్తతనంగా అనిపిస్తుంది, కొంచెం వెరైటీగా కనపడుతుంది నాకైతే. యాక్చువల్ ఏంటంటే రెగ్యులర్ గా చూసిన కలర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంది ఇది, కానీ బాగుంది. ఇది నావీ బ్లూ, యాజ్ యూజువల్ క్లాస్ టాపర్, ఇవి చెప్పాల్సిన పని లేదు. కొన్ని కలర్స్ ఉంటాయి, ఇక క్లాస్ టాపర్స్ ఎప్పుడు వాళ్ళే వస్తారు కాబట్టి ఆ లెక్కలు అవి కూడా అట్లా ఉంటాయి అనమాట. కొత్తలు ఎవరు వచ్చినంటే మండిపోతుంది వాడికి. ఇది కాఫీ కలర్ కాబట్టి చాలా లుక్ ఉంది. ఏ కలర్ తక్కువ చేయను నేను, కానీ మస్టర్డ్ చాలా బాగుంది. నేను చెప్పిన అంటే ఏదో ఒకటి మసాలా ఉంటుంది అలా, అట్లా అని చెప్పి ఏది బాగాలేదని కాదు, ప్రతి ఒక్కటి బాగుంది, అన్ని కలర్స్ బాగున్నాయి. ఫస్ట్ ఐటమ్ చూసిండ్రు, సెకండ్ ఐటమ్ చూసిండ్రు, థర్డ్ ఐటమ్ చూసిండ్రు, అంటే ఈ ఎపిసోడ్ లో మొత్తం 3 రకాలు చూసిండ్రు. 3 రకాలతో ఈ ఎపిసోడ్ సమాప్తం. కాబట్టి రెగ్యులర్ గా వసుంధరని వాచ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తే ఇంకా ముందుకు ఇంకెన్నెన్నో రకాలు తక్కువ రేట్లో ఇచ్చే ఆలోచనతోనే ఉన్నా. సో అది మీ చేతిలోనే ఉంది, సపోర్ట్ మీ, అంతే, ఇంకా వేరే ఏం చెప్పను. ఇంకేముంది, ఛానల్ లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మీ వంతు, గంట కొట్టడం కూడా మీ వంతే. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.